హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే మేము ఇంట్లోనే ఈజీగా అలానే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసామన్నది అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి. కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, అలానే కొత్తిమీర, కొంచెం పుదీనా, హోల్ గరం మసాలా ఐటమ్స్, పచ్చిమిర్చి, అలానే కొంచెం నిమ్మపండు అయితే తీసుకోవాలండి. ముందుగా మనమైతే రైస్ అయితే మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి. ఒక పెద్ద కప్పు అయితే తీసుకున్నాను. సో వాటిని అయితే నీట్గా వాష్ చేసుకొని అట్లీస్ట్ ఒక 2 hours అయితే నానబెట్టాలండి. ఇక్కడ చికెన్ అయితే మ్యారినేషన్ చేస్తున్నానండి. నేనైతే స్కిన్ అవుట్ తీసుకున్నాను. సో ఇప్పుడు 750 grams అండి. సో కావాల్సిన మసాలా ఐటమ్స్ అయితే వేద్దాము. ముందుగా కారపొడి, అలానే ధనియాల పిండి అయితే 2 tablespoons అయితే వేసానండి. కారం, ఉప్పు అనేది మీ రుచికి తగినట్టయితే వేసుకోండి. సో ఇక్కడ ధనియాల పిండి అయిన తర్వాత మనమైతే ఇప్పుడు కొంచెం లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటామండి. ఇక్కడ మ్యారినేషన్ చేస్తాం కాబట్టి మనకు అందాజు ఉంటే కరెక్ట్గా వేసుకోండి, లేదనుకున్న వాళ్ళు మీడియంగా వేసుకోండి. నెక్స్ట్ మనము కర్రీ చేసుకున్నప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం మిరియాల పొడి కూడా వేసామండి. ఇప్పుడు కర్డ్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ మైల్డ్గా ఉన్న కర్డ్ అయితే తీసుకోండి, ఎక్కువ పుల్లగా ఉన్నది అయితే తీసుకోకూడదు. సో ఇప్పుడైతే నేనైతే ఒక 250 grams కంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి కర్డు. సో చూసారు కదా, ఇప్పుడు అంత నీట్గా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేనైతే లెమన్ జ్యూస్ అయితే యూజ్ చేయలేదండి, ఓన్లీ కర్డ్ మాత్రమే తీసుకున్నాను. సో మసాలా, అలానే కర్డు, సాల్ట్ అంతా మనకైతే ముక్కలకు పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకొని మ్యారినేషన్ అయితే చేసుకోవాలండి. ఇదైతే నేను హోల్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇక్కడ ఒక పాత్ర తీసుకొని అందులోకి వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ గరం మసాలా ఐటమ్స్ అయితే చూపించాను కదా, అన్ని వాటర్లో అలానే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని వాటర్ అంతా నీట్గా మరిగేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. సైడ్లో ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనకైతే బిర్యానీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం సాసోలు, అలానే గరం మసాలా ఐటమ్స్ కూడా వేసి లైట్గా బాయిల్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ నేను ఆనియన్ కూడా యాడ్ చేశానండి. సో ఏలకబుడ్డ అనేది ఒక 20 రూపీస్ ప్యాకెట్ అయితే దంచుకొని అయితే వేసుకున్నామండి. ఇక్కడ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. అలానే వీడియోలో చూపించిన విధంగా కొత్తిమీర, అలానే పుదీనా కూడా వేసి లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే మనము వేగుతున్న ఆనియన్లోకి అయితే వేసుకోవాలండి. సో వీడియోలో చూపించిన విధంగా అంతా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్, అలానే చికెన్ అనేది నీట్గా మిక్స్ అయితే అవ్వాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా మిక్స్ అవ్వడం వల్ల మనకైతే మసాలా గ్రేవీ అనేది ఎంత ఉన్నదనేది అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ మసాలా అనేది కొంచెం సేపు అయితే ఉడకాలండి. ఉడికిన తర్వాత మనం ఉప్పు, కారాలు చెక్ చేసుకోవాలండి. ఏమైనా తక్కువ ఉన్నా కూడా మధ్యలో యాడ్ చేసుకోవచ్చు మసాలాలు. సో చూసారు కదా, ఇప్పుడైతే నేను మొత్తం చికెన్ అంతా ఉడికేంత వరకు వదిలేసినాను. తర్వాత కొంచెం కారపొడి, అలానే ధనియాల పిండి, గరం మసాలా కూడా యాడ్ చేశానండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను. సో ఇవంతా మ్యారినేషన్ అయిన తర్వాత నాకైతే కొంచెం తక్కువ అనిపించాయండి, అందుకనేసి నెక్స్ట్ ఉడికేటప్పుడు కూడా కొంచెం యాడ్ అయితే చేసుకున్నాను. ఈ పౌడర్స్ అన్నీ యాడ్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. సో చూసారు కదా, అంతా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు లైట్గా ఉడికించుకోవాలండి. సో ఆ లోపు అయితే మనకు రైస్ అయితే ఉడికేదానికైతే ప్రిపేర్ చేశానండి. సో ఇప్పుడు వేడివేడి వాటర్లో కొంచెం రైస్ అంతా వేసిన తర్వాత 70% అయితే ఉడకాలండి రైస్. సో చూసారు కదా, ఎక్కువ ముద్ద కావాల్సిన అవసరం లేదు. సో వాటర్ కూడా తక్కువైనాయి, కరెక్ట్గా ఉడికిందండి. సో మనమైతే వేళ్ళతో ఒకసారి ప్రెస్ చేసినామంటే మధ్యలో అనేది కరెక్ట్గా సపరేట్ అయింది. సో ఇప్పుడు మనము రైస్ని అయితే మనం ఆల్రెడీ బాయిల్ అవుతున్న చికెన్లోకి అయితే కలుపుకోవాలండి. ఇక్కడైతే నేనైతే ఆఫ్ చేసేసానండి. మీకు కావాలంటే ఇంకా మిగిలిన రైస్ ఇంకా ఒక 20% కూడా ఉడకపెట్టుకోవచ్చు. నాకైతే అంత రైస్ ఈవెన్గానే ఉడికిందండి. సో అందుకనేసి మ్యాక్సిమం అంతా ట్రాన్స్ఫర్ అయితే చేశాను. అలానే ఫ్లేమ్ అనేది స్విచ్ ఆఫ్ చేశానండి. సో చూసారు కదా, ఇప్పుడు మొత్తం ఈ బిర్యానీ పాట్లోకి ఆల్రెడీ ఉడికిన రైస్ అయితే కలిపానండి. ఇప్పుడు మీకు ఇక్కడ కావాలంటే కొంచెం గీ యాడ్ చేసుకోవచ్చండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు నేను లైట్గా జస్ట్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే కలుపుతున్నానండి. ఇది ఆప్షనల్, కావాలంటే వాడుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఒక లిడ్ క్లోజ్ చేసి కింద అయితే మనము పెనం పెట్టుకొని ఒక 20 minutes అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం అనుకోండి,
ఒక ఉడికిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయితే మనము లిడ్ అనేది ఓపెన్ చేయకూడదండి. సో చూసారు కదా, ఇప్పుడైతే మనకు రైస్ అనేది ఎక్కడ విరగకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీతో బిర్యానీ అనేది ప్రిపేర్ అయ్యిందండి. ఇక్కడ ముక్క అనేది చాలా మెత్తగా ఉందండి. అలానే రైస్ కూడా అంతే. వేడివేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ అవుతుందండి. సో చూసారు కదా, ఫైనల్గా బిర్యానీ అయితే రైతాతో సర్వ్ చేసుకున్నాం అనుకోండి, టేస్టీ దమ్ బిర్యానీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ అయిందండి. మీరు కూడా ఏ స్టైల్లో ప్రిపేర్ చేస్తారన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదైతే మాకు సండే స్పెషల్ అండి. చూసారు కదా, మీరు కూడా నా వేలో చేసిన చికెన్ దమ్ బిర్యానీ కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంట్లోనే ఈజీగా హెల్తీగా అలానే సండే టైంలో పిల్లలతో హ్యాపీగా దమ్ బిర్యానీ అనేది మేమైతే సర్వ్ చేసుకొని అయితే తిన్నామండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని అయితే లైక్ చేయండి.